హలో గైస్, ఇప్పుడు ఈ జొన్న పిండి నిప్పట్లకి మనము ఫస్ట్ 4 కప్స్ జొన్న పిండి తీసుకున్నాము. ఒక కప్పుకి హాఫ్ కప్పు శనక్కాయ విత్తనాలు ఉంటాయి చూసారా, వాటిని గ్రైండ్ చేసి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు నేను 4 కప్స్ తీసుకున్నా కాబట్టి 2 కప్స్ తీసుకున్నాను శనక్కాయ విత్తనాల పొడి. మీకు కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. శనక్కాయ విత్తనాలు కొంతమందికి ఎక్కువ పడదు కదా, దగ్గున్న వాళ్ళు కూడా కొంచెం తక్కువే వేసుకోండి. ఇవన్నీ మా ఆంధ్ర రాయలసీమ రుచులు అన్నమాట. ఇప్పుడు కారం తగినంత, మా ఆంధ్ర కాబట్టి మేము ఎక్కువ కారం తింటాము ఆబ్వియస్లీ. మీరైతే కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టే వేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర, ఉప్పు. మీరు కూడా ఇంతకుముందు ఎప్పుడైనా మా రాయలసీమవి తిన్నారా వంటలు? ఎలా అనిపించిందా? ఇది చిన్నగా చాప్ చేసిన కరివేపాకు అన్నమాట. దీన్ని మనం హాట్ వాటర్తో మిక్స్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మొత్తం అంతా మిక్స్ చేద్దాం పౌడర్. కానీ నేనైతే కొంచెము పక్కన తీసి చిన్న దాంట్లో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అంతా తడపడం ఎందుకులే, కొంచెం కొంచెం చేసుకుందాము అని చెప్పి. ఇప్పుడు మనం హాట్ వాటర్తో కొన్ని తగినన్ని హాట్ వాటర్తో తడుపుకుందాము, నీట్గా మిక్స్ చేసుకుందాము. నేను ఇక్కడ ఆయిల్ని ప్రీహీట్ చేసుకుంటున్నాను అనమాట సిమ్లో, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం పిండిని అయితే ఈ కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి. మరి మెత్తగా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఇట్లా ముద్దలు చేసుకోవాలన్నమాట, రౌండ్స్ ఉండలు. సో చూస్తున్నారు కదా, ఇలాంటి ప్రెస్సింగ్ దాంట్లో మనం ఒక్కొక్క దాన్ని ప్రెస్ చేసుకోవాలి. చిన్నపాటి పూరి సైజులో అన్నమాట. ఇది రోటీ మేకర్ మా అమ్మమ్మ కాలం నుండి ఉంది ఇంట్లో, మా అమ్మ మార్చలే. సో ఇప్పుడు మనం వెంటనే వేసుకోవచ్చు, కానీ ఇట్లా ఒకటి మొత్తం పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా వస్తుందన్నమాట, విరిగిపోకోకుండా. ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, కొత్తగా చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి టెక్నిక్స్ ఇంకా మీకు చాలా వస్తాయి. జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. దాని తర్వాత ఆయిల్లో నుండి తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. వీటిని మనం 20 days దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. వీటిని కొన్ని ఏరియాస్లో చెక్కలు అంటారు. ఇవి బియ్యపిండివి కాకుండా జొన్న పిండివి కాబట్టి మనము పిల్లలు కూడా హెల్తీగా తినచ్చు, ముసలి వాళ్ళు, పిల్లలు అంతా. ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో బటర్ కానీ ఆయిల్ కానీ వేసే పని లేదు. ఇప్పుడు మనం అదే పిండిని నాదుకొని మనం జంతికలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. జంతికలు గొట్టంలో పెట్టుకొని ఫస్ట్ అయితే ఇట్లా జంతికలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అదే పిండి జంతికలు గొట్టంలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు డైరెక్ట్ కాగే నూనెలో వేసుకోవడమే అన్నమాట. దీనికి పెద్ద ప్రాసెస్ ఉండదు, బయట ర్యాపర్లో వేసుకొని మళ్ళీ వేసే అంత డైరెక్ట్ వేసుకోవచ్చు మనం. మేమైతే ఇప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్ వాడినాం అన్నమాట, అందుకనే ఇట్లా కొంచెం పొంగుతుంది నూనె. నార్మల్గా అయితే అందరికీ అలా అవ్వదు.
ఒక 2-3 మినిట్స్ తర్వాత బాగా వేగినాయి, ఇంకా ఆయిల్ నుండి తీసేసిన.